హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెలకి సంబంధించి రావాల్సిన ఆసరా పెన్షన్లపై ఒక ప్రకటన అయితే వెలువడింది. దీంతో పాటుగా ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు, అంటే ఇప్పటివరకు రాని వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు సంబంధించిన కొత్త పెన్షన్ల శాంక్షన్ కూడా ఎప్పుడు ఉండబోతుంది. ప్రభుత్వం కొంతమంది పెన్షన్లు రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరి పెన్షన్లు అనేవి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి 4,000 రూపాయల పెన్షన్ పెంపు చేసి ఇస్తామని, 6,000 రూపాయల పెన్షన్ని పెంపు చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దసరా నుండి ఎవరైతే లబ్ధిదారులు ప్రస్తుతం 2016 పొందుతున్నారో, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ బాధితులు ఎవరైతే 2,000 రూపాయలు పొందుతున్నారో వాళ్ళకి దసరా నుండి 4,000 రూపాయల పెన్షన్ను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా, మరొక పథకాన్ని ప్రారంభించడానికి కసరత్తు మొదలుపెట్టినట్టుగా సమాచారాలు తెలుస్తున్నాయి. అంటే వికలాంగులకి కూడా ఇక నుండి దసరా నుండి 4,000కి బదులుగా 6,000 రూపాయల పెన్షన్ అయితే రానుంది. అయితే ఈ నెలకి సంబంధించి, అంటే జూలై మాసానికి సంబంధించింది ఆగస్టులో ఇస్తున్నారు. ఆ ఆగస్టు పెన్షను ఎప్పుడు రానుంది అంటే, ఇక్కడ చూడండి, విందు మూలంగా వివిధ రకాల చేయూత ఆసరా పెన్షన్లు అనగా వృద్ధాప్య, వికలాంగులు, చేనేత, కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కావచ్చు, ఒంటరి మహిళలకు సంబంధించి, అలాగే డయాలసిస్ పేషెంట్లు, హెచ్ఐవి పేషెంట్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నెల 4వ తారీఖు లోపు వివిధ జిల్లాలలో వివిధ తేదీలతో ప్రచురణ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం ప్రతి జిల్లాకి ఒక సమయాలను కేటాయిస్తూ అందరికీ కూడా 100% పెన్షన్లను అందిస్తున్నారు. సో ఈ రీతిలో 4వ తారీఖు లోపు నల్గొండ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులకి పెన్షన్లు అనేవి అందనున్నాయనేది కీలకమైన అప్డేట్ని మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు, కొంతమంది పెన్షన్లు రద్దు కాబోతున్నాయి, ఎవరి పెన్షన్లు అనేది మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 పెన్షన్లు రద్దు కానున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. వీళ్ళని ఎలా గుర్తిస్తారు అంటే, ఇప్పటికే అన్ని గ్రామాల జిల్లాలలో కమిటీలతో ఏర్పరిచిన అధికారులు పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనే ప్రక్రియకి సంబంధించి లోతైన పరిశీలన చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 2 పెన్షన్లు, ఉద్యోగం చేస్తూ ఒక పెన్షన్ పొందుతుంటే ఉద్యోగం తర్వాత కూడా పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నట్లుగా ప్రభుత్వ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పెన్షన్లు రద్దు కావటం, వికలాంగులలో 40% అంగవైకల్యం లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పెన్షన్లు రద్దు కానున్నట్లుగా సమాచారం అయితే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 3వ తారీఖు లోపు వీళ్ళపై ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత 4,000 పెంపు, 6,000 పెంపుకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అప్డేట్స్ అందించే అవకాశాలు ఉన్నట్లుగా అయితే సమాచారాలు కనిపిస్తున్నాయి. సో మందకృష్ణ మాదిగ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం ఎనలేని కృషి అయితే చేస్తున్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే వికలాంగులకు అందిస్తామన్న 6,000 రూపాయల పెన్షన్, అలాగే వృద్ధులు, వితంతులతో పాటు చేనేత పెన్షన్లకి సంబంధించిన 4,000 రూపాయలు తక్షణమే పెంచాలి అని కూడా వారు వివిధ సభలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే తెలియజేస్తున్నారు. దానిపైన కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా, సో రాబోయే దసరా కల్లా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను ప్రారంభించే విధంగా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో ఇవి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.